ఇప్పటికే చింటూని చూపించి చాలా రోజులు అయింది. అదేలాగే కొత్తగా నేను ఈ రూమ్ కి షిఫ్ట్ అయినప్పటి నుంచి లైట్స్ ఏది సెట్ చేయలేదు ఇంకా అక్వేరియంస్ కి. అదేలాగే ఈ వీడియోలో మన చనా ఫిషెస్ కి చికెన్ హార్ట్స్ ని ఫీడ్ చేయబోతున్నాను. ఇన్ని విషయాలు చూపించాలి కాబట్టి కొంచెం ఓపిక కూర్చొని ఈ వీడియోని చూడండి. సరే ఈ రోజు మన ఫిషెస్ కి చికెన్ ని ఫీడ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చి దాన్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇక సరే వీళ్ళకి ఫీడింగ్ చేసేది చూపిద్దామంటే అసలు లైట్ లేకుండా అసలు ఏమీ కనిపించడం లేదు. ఇంతకు ముందు ఈ ట్యాంక్ ఫిట్ చేసిన లైట్లే ఆల్రెడీ పైన ఉన్నాయి. ఆ లైట్ ని కొంచెం గబగబాన్ బయట తీసి కొంచెం వైర్లు కట్ అయిపోయింటే దాన్ని కనెక్షన్ ఇచ్చేసి మళ్ళీ ట్యాంక్ పెట్టి కనెక్షన్ ఇచ్చేసాను. ఇక లైట్ కనెక్షన్ ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత మన చింటూ ఎంత బాగా నీట్ గా కనిపిస్తున్నాడు చూడండి. ఇక ఫీడింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా చికెన్ హార్ట్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాం కదా. ఇక ఆ చిన్న పీసెస్ ని ఫస్ట్ మన రెయిన్బో ప్లేయర్ కే వేస్తున్నాను. ఇక ఫుడ్ వేస్తున్నామని తెలిసిందే ట్యాంక్ ముందు వచ్చి నిలబడుకోవాడు. ఇక చికెన్ పీసెస్ వేసిందే లబక్ అని తినేసి ఇప్పుడు చూడండి పొట్ట ఎంత పెద్దది అయిపోయిందో. ఇక దాని పక్కన ట్యాంక్ లో వచ్చి చనా ఆండ్రో ఉంది. చనా ఆండ్రో వచ్చి చాలా రోజుల నుంచి అలాగే సైలెంట్ గానే ఉంది, లోపలే తిరుగుతుంది అనమాట. ఇక దానికి ఫుడ్ వేస్తే కూడా అంత పెద్దగా ఏం పట్టించుకోలేదు, లైట్ ఆఫ్ చేసిన తర్వాత తింటాదని చెప్పి నేను కూడా వదిలేసాను. ఇక దాని పక్కన ట్యాంక్ లో ఒక రెయిన్బో ప్లేయర్ ఉంది, అది కూడా ఫుడ్ బాగానే తింటుంది. వీటన్నిటితో పోల్చుకుంటే ఇది కొంచెం యాక్టివ్ గా ఉంటుంది, ఫుడ్ కోసం ఎగిరి తింటుంది. ఇక నెక్స్ట్ వచ్చి చింటూగాడు అనమాట. చింటూగాడు లైట్ వేసినప్పటి నుంచి కొంచెం డల్ అయిపోయాడు. ఫుడ్ వేసి లైట్ ఆఫ్ చేసిన కాన్సెప్ట్ లోనే మొత్తం తినేశాడు. అసలు మెయిన్ మ్యాటర్ ఇది కాదు, కానీ ఇప్పుడు మన చింటూగాడికి మిర్రర్ చూపిస్తే చూడండి ఎంత అగ్రెషన్ చూపిస్తున్నాడు. ఇన్ని రోజులు లైట్ లేని దాని వల్ల ఇంత డ్రెస్ ఉందని చెప్పి ఇప్పుడే కనిపిస్తుంది. ఇక ఈ రోజుకి ఇంతే. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.